మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం, ధనుర్లగ్నం పండితులు, వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 2:38 తర్వాత అంటే అదే ప్రకారంగా రెస్ట్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా, కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం. మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఈసారి స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరమణారెడ్డికి సీట్ ఇస్తామంటే మధుసూదనాచారి గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా వెంకటరమణారెడ్డికి అండదండగా ఉంటామని చెప్పారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి ఇస్తామని చెప్తే వారు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకొని చాలా చక్కగా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతో ఈ లిస్ట్ రిలీజ్ చేసినాం. ప్రెస్ మిత్రులు కూడా విజ్ఞప్తి, నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభలో కూడా చెప్పినాను, ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు కొన్ని ఉంటాయి. అందులో అన్నిటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగిందని. 1,20,000 రూపాయల పర్ క్యాపిటల్ 3,12,000 రూపాయలకి ఈరోజు చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలను కూడా తలదన్ని ఈరోజు ముందుకు పోయిందంటే చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఫిజికల్ ప్రుడెన్సు అవన్నీ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అట్లా చేసినాం కాబట్టి పర్ క్యాపిటల్ పోయినాం. మరొక గీటురాయి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దాన్ని. పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం కూడా ఒక కులమానంగా, ఒక గీటురాయిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. అందులో కూడా ఇలా ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో తెలంగాణ ఉంది. ఆ ఒక్క నంబర్ 1 పొజిషనే కాదు, ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 పవర్ సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయం వేస్తుంది. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లాగో మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా. ఇందులో మాకు ఎటువంటి అరమరికలు లేవు. మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం. మొదటి నుంచి కూడా ఉన్నాం, 2014 నుంచి. ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది. అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తో ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా దీవిస్తారన్న విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి, ఇంకా ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో పారిశ్రామిక విధానం కానీ, ఐటీ విధానం కానీ అన్ని రంగాలలో హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. దానికి ప్రధాన కారణం, దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినారు కాబట్టే రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పసికూననే అయినప్పటికీ అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి, వనరులు తక్కువ ఉన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఏ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత దట్ క్వశ్చన్ ఇస్ నో రిలవెన్స్. ఎవరికండి ఏమిస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి.
95+ గెలవాలని నా అంచనా అండి. 95 to 105 మధ్య డెఫినెట్గా. ఏమండి అది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు మంచి చెడ్డ పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగు ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కూడుకొని పనిచేసినాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి. అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది. పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు ఉన్నారు. ఒక 3 men కమిటీ చేస్తాం. ఎక్కడైనా ఉంటే పిలిచి సార్ట్అవుట్ కూడా చేస్తాం. పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్రాబ్లం. ఆయనకి ఇష్టం లేదు మేమేం చేస్తామండి. ఇఫ్ ఈ అబాయిడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే. ఇఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు అబాయిడ్ బై దట్ ఈస్ హిస్ చాయిస్. Party decided and I am contesting. What is the objection for you? No anxiety, please. आप केसीआर का हिस्ट्री जानते हैं, ठीक है ना. मैं करीमनगर से भी कंटेस्ट किया, जीत गया एमपी के लिए. रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया. हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था, पर्सनली मेट मी అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్. మా నిజామాబాద్ మంత్రి గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు కూడా అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. 2 చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్. వన్ ప్లీజ్. ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి. పెండింగ్లో పెట్టిన అర్థమే అది కదా. పెండింగ్లో పెట్టిన అర్థమైందంటే మీ ప్రశ్నలనే జవాబు ఉంది. మీకు కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం. కాన్ఫిడెంట్లీ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ. I can only say that it's a joke of the century. ఇప్పుడు ఎందుకు డిసైడ్ తర్వాత కదా. That's not like that. We have given representation. It's not that we have denied. But 33% can be only ensured by way of reservation in the legislative bodies. There is a need for the constitutional amendment, which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. ఎవరండి? నేను కోరలేదండి. సారీ, యు ఆర్ రాంగ్. ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది. తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం. ఇట్స్ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీ అని చెప్పలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ 1 ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ 1 తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ 1 తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ 1 తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని చూసి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ 3 పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. I have released the list, then there is no discussion.
बिल्कुल बढ़ेगा, क्यों नहीं पड़ेगा। అది పార్టీ ఛాయిస్ అబ్బా, దానిలో పెద్ద ఇష్యూ ఏముంది నాకు అర్థం కాదు. అది పరిస్థితిని బట్టి ఉంటుంది కదా బ్రదర్. అది మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లిన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లిన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ, తెలుసు మాకు. అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. ఏదండి చూద్దాం కదా, ఎవరు ఎక్కువ ఇస్తారో తెలుస్తుంది కదా. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకున్న దానికి రైవల్ ఏం తెచ్చిందండి. वो कब तक बोलते रहेंगे भाई? नहीं, उनको पागल समझते हम, उनको तो बिल्कुल पागल समझते हैं. कितने बार बोलेंगे वो? हर एक ने रिकॉर्ड लगा, कितने बार बोलते भाई? कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को? मैं क्या बोल रहा हूँ आपको, इतना अंधा लोग है तो हम क्या करेंगे? Karnataka has no relevance to Telangana, and what is the, because what is happening in Karnataka now people are realizing, treacherous power cuts, load shedding in Bangalore city, where we don't expect to happen. What is happening there? చాలా వాగ్దానాలు విస్మరించేసారు వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చెప్పినవి అలవిగాని వాగ్దానాలు. మీకు కొండ మీద కోతిని తెచ్చిస్తాము, మీకు ఏది పడితే చేస్తామని ఏదైతే చెప్పినారో అవి ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం. ఎవరు ఏందో తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు. నేను స్ట్రేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు, మనీ కమ్స్ అండ్ గోస్, ఆ ఫ్లో వస్తూ ఉంటుంది, పోవచ్చింది ఫ్లో పోతూ ఉంటుంది. ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి. ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇది ఇంపాసిబుల్. నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్. మేము 1 lakh రూపీసే మాఫీ చేస్తాం రుణము, ప్లస్ విడతల వారీగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు, మమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటండి 16th మాది ఉంది కదండి సింహగర్జన. October 16th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్. ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. తినబోతు రుచి ఎందుకు నాయన? ఏంటి బ్రదర్, నాకు అర్థం కాలేదు. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ యాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. మీకు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి? నేనేమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. आप 3 सवाल पूछ चुके हैं, अभी क्या पूछेंगे? फिर क्या करें? क्यों नहीं करेंगे जी चुनाव से पहले? क्यों नहीं करना चाहिए? हम कोई नहीं, सुनिए ना मेरा बात का, आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़िए, మాదేం సన్యాసుల మఠం కాదు కదనమ్మా. రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ ద లాస్ట్ మినిట్ వీ విల్ అవైల్ ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈజ్ అవైలబుల్. రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటాం, కానీ వద్దనుకుంటామా మేము ఎవరన్నా? అర్థం కాలేదండి. స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. दोनों को पागल समझते हम लोग. ऐसा बोलने का क्या मतलब है? कोई मतलब बनता क्या? अब शरद पवार जीते, नहीं सुनिए, महाराष्ट्र में शरद पवार जीते, वो कांग्रेस से अलायंस में थे.
मैं जैसा महाराष्ट्र में चले गया तो वो कहने लगा कि आप बीजेपी के बी टीम है, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में, सरकार में। अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट देम एज पागल। దేనిలోనండి మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం అటు మట్టి ఉంటుంది కదా, మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదండి. యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్న కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్